ఇది అడ్డేస్తోంది. సారీ గైస్, నాకు వ్లాగ్ చేయడం రాదు. అందరి ముందు పరుగు పోయిందిగా. కారు స్టేడియం కి టాస్ లోపు తీసుకెళ్ళకపోతే పేరు మార్చుకుంటా. గ్రీన్ ఫ్లాగ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే ఓవర్ లో 6 balls ఉంటాయి. ఓవర్ లో ఒక బాల్ ఉంటే 6 times వేస్తారు. మెట్రో ఫాస్టెస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇంకా ఫాస్ట్ గా కార్లో వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ గైస్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారంతా? హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ నేను ఎక్స్పీరియన్స్ చేయబోయేదంతా రికార్డ్ చేసి డాక్యుమెంట్ చేసి మా ఇన్ఫినిటమ్ థియేటర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్కి చూపిద్దాం అనుకుంటున్నా. బట్ బిఫోర్ దాట్, మీ అందరూ ఇన్ఫినిటమ్ థియేటర్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ప్రాజెక్ట్ పెళ్ళి అన్న కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది, చూస్తున్నారా? సత్యకృష్ణ లవ్ని ఫాలో అవుతున్నారా? ఇన్ కేస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ అర్జెంట్గా వెళ్ళి ఇన్ఫినిటమ్ థియేటర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ డెడికేషన్కి థ్యాంక్స్ చెప్తూ నేను ఒక సాంగ్ నేను డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లే చేయండి. అంటే అది సారీ గైస్, ఇప్పుడే ఎడిటర్స్ చెప్పారు ఏంటంటే ఇక్కడ సాంగ్ ప్లే చేస్తే కాపీరైట్ ఇష్యూ పడుతుందట. సో అదేం రాకుండా నన్నే పాట పాడేయమన్నారు. భరించండి. మండు వేసవిలో పండు వెన్నెలలా కలిగింది మీ సహాయం, పొలమారే ఆశల కోసం పొలిమేరలు దాటొచ్చారు, కలరాతలు వెలుగయ్యేలా మేమున్నామన్నారు, అడగందే అక్కర తీర్చే మీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు చాలవు. యా, అడగండి అక్కర తీర్చే మీ మంచి మనసుతో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పాట బాగాలేకపోతే తిట్టుకోకండి. ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది, మండు వేసవిలో పండు వెన్నెల లాంటి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూడడానికి నేను ఇప్పుడు స్టేడియంకి వెళ్తున్నాను. బట్ మ్యాచ్ చూడాలన్న నా పొలమారే ఆశ నన్ను పొలిమేరలు దాటేలా చేస్తాను. బికాజ్ ఉప్పల్ స్టేడియం ఇస్ లిటరలీ ఇన్ పొలిమేరయ్యా, అక్కడెక్కడో ఉంది. అక్కడి వరకు వెళ్ళేలోపు మ్యాచ్ స్టార్ట్ అయిపోతుందా, టాస్ పడిపోతుందా, నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి గూగుల్ జెమిని నేను అడిగి తెలుసుకుందాం ఎలా వెళ్తే బెస్ట్, ఏంటి ఫాస్టెస్ట్ రూట్ అని. యా, googleUserContent.com యొక్క లింక్ హిల్స్ నుంచి ఉప్పాల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి వెళ్ళడానికి మెట్రో ఇస్ అన్డౌటెడ్లీ ద ఫాస్టెస్ట్ అండ్ బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఎస్పెషల్లీ ఈరోజు SRH వర్సెస్ RCB IPL మ్యాచ్ ఉన్నందున హియర్ ఇస్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ యువర్ ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్, డ్యూరేషన్ అండ్ రూట్స్. మెట్రో ఫాస్టెస్ట్, ఇది అందరికంటే బెస్ట్ ఆప్షన్. మీకు సుమారు 44 నిమిషాలు పడుతుంది. మ్యాచ్ రోజు కాబట్టి రోడ్డు మీద ట్రాఫిక్తో సంబంధం లేకుండా మీరు ఈజీగా మరియు కూల్గా వెళ్ళిపోవచ్చు. వ్యూ ట్రాన్సిట్ రూట్ బైక్ రోడ్డు మార్గంలో ఇది కాస్త ఫాస్ట్. ఇన్నర్ రింగ్ RD ద్వారా 20.7 కిలోమీటర్లు, దీనికి సుమారు 55 నిమిషాలు పట్టొచ్చు. వ్యూ మోటార్ సైకిల్ రూట్ కార్ ఆటో NH 163 ద్వారా 19.8 కిలోమీటర్లు వెళ్ళాలి. సాధారణంగా అయితే 1 గంట 15 నిమిషాలు పడుతుంది. కానీ ఈరోజు మ్యాచ్ కారణంగా ఉప్పాల్ జంక్షన్, నాగోల్, హబ్సిగూడ చుట్టుపక్కల ట్రాఫిక్ డైవర్షన్స్ మరియు హెవీ రద్దీ ఉంటుంది కాబట్టి కార్ లేదా ఆటోలో వెళితే చాలా ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని అవాయిడ్ చేయడం మంచిది. వ్యూ డ్రైవింగ్ రూట్ టాస్ సమయానికి చేరుకుంటారా? ఖచ్చితంగా చేరుకుంటారు. ఈరోజు మ్యాచ్కి టాస్ ఎగ్జాక్ట్గా రాత్రి 7 గంటలకు పడుతుంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యేది రాత్రి 7:30. ఇప్పుడు టైం సాయంత్రం 5:23 అవుతోంది కాబట్టి మీకు ఇంకా దాదాపు 1 గంట 37 మినిట్స్ టైం ఉంది. మొత్తానికి కార్లోనే వెళ్దామని ఫిక్స్ అయ్యి కార్ తీసినాం. ఓకే, శ్వేత అండ్ వివాన్, కన్నడ అబ్బాయి తెలుగు అమ్మాయి సపోర్ట్ చేయండి. రఘువరన్, డాన్ పృథ్వీ సపోర్ట్ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ ప్రాజెక్ట్ పెళ్ళి మీరు చేస్తారు నాకు తెలుసు. సో రాడ్గా ఉంది ట్రాఫిక్, డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంది, అందుకే నాకు ఇచ్చారు. నేను హెల్ప్ చేస్తాను. గ్రీన్ ఫ్లాగ్. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే ఇది అడ్డేస్తోంది. సారీ గైస్, నాకు వ్లాగ్ చేయడం రాదు. అందరి ముందు పరుగు పోయిందిగా. సో అది గైస్, స్టేడియం కి వెళ్ళడానికి ఇంకా ఎంతసేపు 1 hour ఆల్మోస్ట్ చూపిస్తుంది. అక్కడ టాస్ కూడా వేస్తుంటారు. టాస్ 7 o'clock. టాస్ లోపు 14 kilometers కి 1 hour చూపిస్తుంది. టాస్ లోపు నేను స్టేడియం కి తీసుకెళ్లి కారు పెడతాను. అది వీళ్ళందరూ ఉండి బతికుండి తీసుకెళ్తానా లేదా నాకు తెలీదు. కార్ అయితే టాస్ లోపు స్టేడియం కి తీసుకెళ్తాను. జస్ట్ ఇంకా 4th మ్యాచ్
ఇంకా చాలా మ్యాచెస్ చూడాలి. సో యా గైజ్, స్టేడియం కి టాస్ పడే లోపు కార్ తీసుకెళ్లి పెడతా. అందులో వీళ్ళు ఉంటారా ఉండరా అదంతా నాకు అనవసరం. బట్ కార్ స్టేడియం కి టాస్ లోపు తీసుకెళ్ళకపోతే పేరు మార్చుకుంటా. మార్చుకుంటా చెప్పు ఇప్పుడే. చెప్పు, రేపు ఇన్స్టాలో మార్చేస్తాను వెంటనే. అంటాము చేసేస్తావా? ట్రాఫిక్ ఏంటి గైజ్ ఇంత ఉంది, కదులుతలేదు. వెళ్తామంటారా? ఫోన్ కూడా ఆరెంజ్, ఇది నాది. హాయ్ శ్వేత, నువ్వేం చేస్తున్నావు విరాస్త బ్లాగ్ లో? అది నేను ఆల్రెడీ చెప్పా, విరాస్త కూడా చెప్పింది. ఏం చేస్తున్నావు? సో ఇన్ఫినిటమ్ ఆల్మోస్ట్ అందరు క్రియేటర్స్ కలిసి వెళ్ళి మ్యాచ్ విట్నెస్ చేస్తున్నాం. ఏదో ఒక టీం అయితే గెలిపించి వస్తాం గైస్. నువ్వు చూసుకొని చూడండి ఎంత దగ్గరగా ఆపిందో. ఇంకా కొంచెం వెళ్ళొచ్చా? అది ప్రో రైడర్. కన్నడ ఫ్యాన్స్, కర్ణాటక నుంచి కూడా ప్రాజెక్ట్ వెళ్ళి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యా, నాది కూడా చూస్తున్న ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఆహా, నువ్వు కన్నడ అబ్బాయిని పెట్టావు అందుకు. నేను తాయమ్మని పెడతా. ప్లానింగ్. టైంకి మ్యాచ్కి తీసుకురాకపోతే గైస్ నాకు క్రికెట్ రాదు అనుకోవద్దు గైస్. ఆరెంజ్ జెర్సీ వేసుకున్న వాళ్ళందరూ SRH, రెడ్ జెర్సీ వేసుకున్న వాళ్ళందరూ RCB. ఈ నాలెడ్జ్ ఉంది. ఓవర్లో 6 balls ఉంటాయి. ఓవర్లో ఒక బాల్ ఉంటే 6 times వేస్తారు. ఓకే, అండ్ ఈ 3 ఇలా ఉంటాయి కదా, వాటిని స్టంప్స్, వికెట్స్ అంటారు. డైరెక్ట్గా పట్టుకుంటే బాల్ క్యాచ్, లేదా పట్టుకున్నవాడు ఆ రన్ కొట్టేలోపు ఆ స్టంప్ బాల్ వేసినా కూడా దాన్ని అవుట్ అనే అంటారు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీ ఇద్దరు మీ వ్లాగ్ లోనే కాకుండా కొంచెం మా వ్లాగ్ లో కూడా మాట్లాడతారా? హలో. సో తన RCB సపోర్ట్, తిన SRH సపోర్ట్. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఆబ్వియస్లీ SRH బ్యాటింగ్ కాబట్టి చాలా బాగుంది. అంటే బౌలింగ్ వస్తే బాగుంది. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. ఈ బౌలింగ్, RCB బౌలింగ్ అస్సలు బాగుంది. అది ఈయన కూర్చున్నాడు అంతే, రఘువరన్ యాజ్ ఇట్ ఈస్ గా గెటప్ లో. హాయ్. మా వింగ్ లో సెలబ్రిటీస్ ఎవరు కూర్చోలేరు గైజ్. నాకు వెంకటేష్తో ఫోటో కావాలని ఉంది. ఐమ్ వెయిటింగ్, ఎవరైనా వస్తే దిగుదామని. నాకు లైవ్ లో క్రికెట్ మ్యాచ్ చూస్తే డౌట్ వచ్చింది. యూజువల్లీ యాక్టర్స్ హీరో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటారు కదా, మేల్ క్రికెటర్స్ ఫీమేల్ క్రికెటర్స్ ఎందుకు పెళ్లి చేసుకోరు? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మీకు తెలుసా? నాకు తెలీదమ్మా. ఇది
ఎక్స్క్లూజివ్ గర్ల్స్ వ్లాగ్ ఎందుకంటే గర్ల్స్ వాష్రూమ్లో తీస్తున్నాం కాబట్టి. లెట్స్ గో అండ్ హ్యావ్ ఫుడ్ గైస్. గర్ల్స్ వాష్రూమ్లో డాన్ కూడా వచ్చాడు. జస్ట్ కిడింగ్, ఇట్స్ మెన్స్ వాష్రూమ్. విమెన్ టు ద రైట్ బికాస్ మెన్ ఆర్ ఆల్వేస్. ఇదేంటిదే ఇన్ని ఉన్నాయి, కుమ్మేద్దాం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూస్తూ హైదరాబాదీ బిర్యానీ తింటున్నా గైస్. అట్లుంటుంది మనతోని. సో ఎస్, దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఐ వాంటెడ్ టు షో ఆల్ ఆఫ్ యూ. క్రేజీ కదా. నాకు ఈ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేసింది, ఈ ఆపర్చునిటీని ఇచ్చింది అయితే గూగుల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గూగుల్ బికాస్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అందరికీ ఊరికే రావు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది హోమ్ గ్రౌండ్లో హైదరాబాద్లో. ఆ మ్యాచ్ చూసే ఆపర్చునిటీ, వెరీ హ్యాపీ ఫర్ ఇట్. అండ్ మ్యాన్ ద హాస్పిటాలిటీ చాలా మంచిగా ఉండింది. అండ్ వర్త్ వర్మ, వర్త్. థ్యాంక్ యూ సో మచ్ గూగుల్. అండ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫినిటమ్ థియేటర్కి. ఓకేనా? బాయ్.